మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా మన భారతదేశంలో ఒక కొత్త పార్టీ వస్తుందిలా. ఆ పార్టీ పేరు ఏందనుకుంటారా? బొద్దింకల పార్టీ అంట. బొద్దింకల పార్టీ ఎట్టుంటుంది అంటారా? నిజంగానే పార్టీ పేరే బొద్దింకల పార్టీ అంట. కాక్రోచ్ జనతా పార్టీ. చాలా రకాల జనతా పార్టీలు వచ్చినాయి, కానీ ఈ కొత్త రకమైన పార్టీ. మరి ఈ కాక్రోచ్ అని ఈ బొద్దింక అని పేరు ఎందుకు పెట్టినంటారా? అయితే ఓళ్ళు మన చీఫ్ జస్టిస్ సార్ అంట ఏదో కేసులు అంట ఏమన్నాడంటే, ఈ భారతదేశంలో ఉన్న నిరుద్యోగులంతా కాక్రోచ్ లెక్క, బొద్దింక లెక్క ఎప్పుడు ఒకరి మీద ఆధారపడే బతారు అని అన్నాడంట. అనేసరికల్లా ఇగో ఈయన పేరు ఏం పేరు? అభిజిత్ దిస్కే అంట. అభిజిత్ దిక్కేనో అంట. ఈయన అమెరికాలో చదువుకుంటాడంట. ఆయనకు ఆలోచన తట్టింది, భారతదేశంలో ఉన్న యువత అంతా నిరుద్యోగులంతా బొద్దింకలు అంట. ఈయన ఒక పెద్ద పొజిషన్లో ఉంటాడు. ఈయన నిరుద్యోగులను మొత్తం కాక్రోచ్ కింద కాక్రోచ్ అని పేరు పెట్టిండు. చలో, కాక్రోచ్ అంటే ఏంది? బొద్దింకనే కదా. బొద్దింకలు ఎక్కడుంటాయి? ఎక్కడైతే అశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో అక్కడ బొద్దింకలు ఉంటాయి కదా. చెత్త చెదారాన్ని మొత్తం ఈ సాఫ్ చేసేది ఈ బొద్దింకలు పోయి తింటాయి కదా. అంటే భారతదేశంలో మలినం ఎక్కువ ఉంది, పాడైపోను. చెత్త చెదారం ఎక్కువ ఉంది. ఈ చెత్త చెదారాన్ని తినాలంటే బొద్దింకలు కావాలి. నా పార్టీ పేరు కూడా ఈ బొద్దింక పెడతాని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినట. పెడితేనే గంట ఆన్లైన్లో పెట్టి నేను పార్టీ మళ్ళీ ఏమన్నా పార్టీ ఆఫీస్ పెట్టి మళ్ళీ 10 మంది జాయిన్ చేసుకొని కనవలు కప్పింది ఏమీ లేదు. ఆన్లైన్లో పెట్టినట. ఆన్లైన్లో ఒక యాప్లో పెట్టినట. ఆన్లైన్లో పెట్టేసరికల్లా ఈ పార్టీని పెట్టిన గంట సేపటికే 5,000 మంది జాయిన్ అయ్యారట. 5,000 మంది జాయిన్ అయ్యారట. ఆ తర్వాత చూడు నా సామిరంగా 4 రోజులల్లా 1,10,00,000 మంది జాయిన్ అయ్యారంటులా. దగ్గర 10 మిలియన్ల మంది జాయిన్ అయ్యారంట ఈ పార్టీలో, మొత్తం ఆన్లైన్లోనే. అయితే ఇంకా 46,000 మంది మాకు ఆ పార్టీ సభ్యత్వాలు ఇస్తారా అని ఏమంటారు మెసేజ్లు పెడతా ఊరంట. మొత్తం వీళ్ళంతా ఇదే పని మీద ఉంటే ఆ సైట్ మొత్తం సర్వర్ డౌన్ అయిపోయిందట. చూడు, అంతగానో ఆ పార్టీలో జాయిన్ అవుతారు. అందరూ అదే పని ఉండేసరికల్లా సర్వరే డౌన్ అయిపోయిందంట. ఇది మామూలు విషయం కాదు. ఒక పార్టీలో జాయిన్ కావాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇది పార్టీ పెట్టిందంటే ఈయన ఏం తింటాడో ఏం చేస్తాడో చాలా రకాల పార్టీలు రాలే. మన రాష్ట్రాలు అయితేంది, దేశంలో అయితేంది చాలా పార్టీలు వచ్చినాయి. కానీ ఈ కాక్రోచ్ అనే పార్టీ పెడితే, ఏది కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే పెట్టిన గంటలనే 5,000 మంది జాయిన్ అవుతారు. పెట్టిన 4 రోజులనే ఏకంగా 10 మిలియన్ల మంది జాయిన్ అయ్యారంటే దగ్గర కోటికి పైన 1,10,00,000 మంది జాయిన్ అయ్యారంట. చూడరి. మరి నా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిండు. మేనిఫెస్టోలో ఏమిచ్చిందంటే క్లియర్గా రిటైర్డ్ జడ్జీలను రాజ్యసభకు పంపే అవకాశాన్ని వ్యతిరేకిస్తాం. అంటే రిటైర్డ్ జడ్జీలు అంట రాజ్యసభకు పోతురు కదా, ఇంకో గాసు వంటి లెక్క మా దగ్గర జరగదు అని ఎందుకనో వచ్చిన ముచ్చట. ఈ జడ్జీలంతా వాళ్ళకు నచ్చిన రకంగా తీర్పులు ఇస్తారన్నట్టు. ఈ దేశంలో అధికారంలో ఏ పార్టీ ఉంది ఇప్పుడు? ఈయన ఉద్దేశం మొత్తం బీజేపీ పార్టీ పని చేద్దామని, కథం చేద్దామని ఉద్దేశం, అంతకు మించింది ఏమీ లేదు. అయితే జడ్జీలు ఈ రాజకీయ నాయకులకు అనుకూలంగా తీర్పులు ఇస్తే రేపన్నాడు మీరు రిటైర్ అవుతారు కదా, రిటైర్ అయినాక మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తా, మాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వని ఈ లీడర్ చెప్పుకుంటారట. అందుకోసమని ఫస్ట్ ఈయన మేనిఫెస్టోలో పెట్టాడు, రిటైర్ జడ్జీలని రాజ్యసభకు పంపించే ఉపాయం చెయ్యను అంటే వీళ్ళు రాజ్యసభకు పోయి ఏమేం చేస్తున్నారు, అంతకంటే ముందు ఈ జడ్జి హోదాలలో ఉండి ఏమేమి అవినీతి అక్రమాలు చేస్తారు అనేది ముందుగా పసిగట్టి ఇసవంటి వాళ్ళకి ఆ అవకాశం నేను ఇయ్యను అని చెప్పిండు. అంతే కదా అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పిండు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇట్లా చాలా రకాలుగా ఆయన మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసిండు. నిజంగా కూడా భారతదేశంలో చాలా అవినీతి జరుగుతుంది, చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఏదో ఒక పార్టీ అయితే కావాలి కదా. చాలా రకాల పార్టీలు ఉన్నాయి, కానీ ఈ పార్టీలు అన్నీ అంత ఒకటే. వీళ్ళు బయటికే పేపర్లల్లో టీవీలల్లో తిట్టుకోవడం మొయ్య నెంబర్ ఉంటుంది. వీళ్ళంతా కలిసే పని చేసుకుంటారు, కలిసే సంపాదించుకొని మంచిగా ఓనింటి కాలిపోతారు. ఓని ముల్లి వాళ్ళ చేతిలో పట్టుకొని ఓనిలో కాలిపోయి సపడే కూకుంటారు. ఇంకో గిసొంటి వాళ్ళదు మన దగ్గర నడవదు. నేను ఈ దేశంలో ఉన్న అవినీతి మొత్తాన్ని 7 కాడికి అంతం చేస్తా అని బయలుదేరిండు. చాలా మంది ఏమంటారంటే, నువ్వు వెనుకకు తగ్గే ఉపాయం అయితే చేయకు, ఇంకా చాలా మందివి జాయిన్ అవుతావు, మీరు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అంటే. ఈయన ఏడనో ఉండి పార్టీ పెడితేనే దగ్గర 1,10,00,000 మంది జాయిన్ అయ్యారంటే నిజంగానే
ఓలీ అభిజిత్ అంటే ఆయన బయటకు వచ్చి ఇగో నేనే పలానా ఆయనని నేను పార్టీ పెడుతున్నాను కనుక ఏది డిక్లరేషన్ ఇస్తే ఇంకా ఎన్ని లక్షల మంది అవుతారు, ఎన్ని కోట్ల మంది అవుతారు భారతదేశంలో. కావాలి కూడా, ఇటువంటిది కూడా కావాలి. ఎందుకంటే చాలా పార్టీలతోటి ఏగి ఎసరు పెట్టుకొని ఉన్నారు. యువత అయినా కానీ, లేకపోతే విద్యావంతులైనా కానీ, మేధావులైనా కానీ చాలా మంది వీళ్ళకు మెసేజ్ చేస్తున్నట్టు మాకు సభ్యత్వం కావాలని. మరి వీళ్ళకి సభ్యతాలు ఎప్పుడు ఇస్తాడు ఏం సంగతి మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు చెప్తా, తెలవడం ముచ్చట అయితే నేను పెట్టాను, నాకు ఆ సంగతి కూడా తెలియదు. కానీ ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఆల్రెడీ నేను చాలా వీడియోలలో చూసినా, ఈ మొత్తం పేపర్లో చూసినా, టీవీలో చూసినా, లేకపోతే సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కడ చూసినా కానీ కాక్రోచ్ పార్టీ మొత్తం బొద్దింకల పార్టీ ముచ్చటే. ఈ బొద్దింకల పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న చెత్త చెదారం మొత్తం పేరుకపోయింది. ఈ చెత్త చెదారాన్ని తరివేయాలంటే బొద్దింకలే పక్క. అదేదో పార్టీ పెట్టగా వెనకడికి పొరకబెట్టి ఊగినట్టు పొరకపాటి అని పెట్టలే, మరి గట్టిగా ఉన్నాడు దీనముచ్చట కూడా. కానీ మొత్తానికి మాత్రం ఈయన మేము మా పేదోళ్ళ నుంచి మీరు వసూలు చేసిన ఈ రూపాయి అంతా ఎక్కడ పోయింది, మేము కట్టిన కోట్ల రూపాయల సంపద అంతా ఎక్కడ పోయింది, మా డబ్బులు మాకు కావాలి, మేము అడుగుతాం ఆ డబ్బులు అనే నినాదంతో ఇంకా చాలా రకాల మేనిఫెస్టోలో 5-6 రకాలుగా పెట్టిండు. మరి ఈయన పార్టీకి రేపనాడు ఎట్ట ఆదరణ ఉంటుంది ఏం కథ అనేది వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ఇటువంటి పార్టీని ఆదరించాలని జనాలు అందరూ అనుకున్న ముచ్చట నేను కూడా అనుకుంటున్నా. రావాలి భారతదేశంలో మరొక ఇటువంటి పార్టీలు వస్తేనే జనాలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే నోరు లేనోళ్ళు, ప్రశ్నించలేనోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తరపున ప్రశ్నిస్తేందుకు వాళ్ళ నోరు లేకున్నా వీళ్ళ నుంచి అడిగేటందుకు ఇంకో కొత్త పార్టీ కావాలని చాలామంది అనుకుంటారు, మేము కూడా అనుకుంటున్నాం. వెల్కమ్ సారు, ఏడవున్నావు కానీ ఇండియాకి వచ్చి దబ్బున ఏది దుకాణం ఓపెన్ చేసే ఉపాయం చేయి మళ్ళా.